హాయ్ అండి. మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు పాకిస్తాన్‌లో ఎక్కువగా స్ప్రెడ్ అయితున్న ఒక వైరస్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది భయాందోళనలో ఉన్నారు. ఆ వైరస్ ఏంటి అంటే క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. ఈ వైరస్ అనేది మనకి 1944లోనే క్రిమియన్ అనే ఒక ద్వీపంలో స్ప్రెడ్ అయింది. ఆఫ్టర్ 1956లో కాంగో అనే ఒక ప్లేస్‌లో గూడా కొంతమందిలో ఈ వైరస్ ఉన్న వాళ్ళలో ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయో, సో, ఆ సింప్టమ్స్ అనేవి ఈ కాంగో అనే ఈ ఏరియాలో గూడా గుర్తించారు. అయితే ఇప్పుడేంటి అనంటే అందరూ ఫారెన్‌లో అలా వెళ్తున్నారు. కంట్రీస్ మారుతూ ఉన్నారు కాబట్టి మనకు గూడా వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని కొంతమంది భయాందోళనగా ఉన్నారు. సో, కొత్త ప్లేసెస్‌కి వెళ్ళే వాళ్ళని వచ్చిన వాళ్ళని కొంచెం బాడీ చెకప్స్ అనేవి చేయిస్తే చాలా మంచిది. దాంతో పాటు మనకి కోవిడ్ చైనా నుంచి ఎలా వచ్చిందో కరోనా అనే వైరస్ మన ఇండియాకి ఇది గూడా అలా వస్తదేమో అని చెప్పి భయపడుతున్నారు. సో, దానికి ఎవరు భయపడాల్సిన పని లేదు. కొంచెం న్యూ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం చెకప్స్ చేయించి వాళ్ళతో మన కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. దానితో పాటు ఈ వైరస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఎవరిలో అంటే ఎక్కువగా పాకిస్తాన్‌లో 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్‌లో ఆ బాబుకి ఐస్ నుంచి బ్లీడింగ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది. ట్రీట్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. కానీ ఇంకా పూర్తి సమాచారం అనేది ఏమీ లేదు. మరి అది తగ్గుతుందా? ఆ బాబు ప్రాణాలుంటాయా? లేదా? అనేది మనం చెప్పలేకపోతున్నాము. సో, అదనేది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఇచ్చే స్టేట్‌మెంట్‌ని బట్టి మనం దీనికి చెప్పగలం ఎలా ఉందో బాబు హెల్త్ అనని. కాకపోతే ఇదనేది కొంచెం ఇబ్బందికరమైన జబ్బే ఎవరికైనా కూడా. సో, ఎవరైతే ఈ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనంటే కోవిడ్ అప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నామో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇది కుట్టుడు వల్ల పేను కరిచినా గూడా ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అన్‌హెల్తీ పర్సన్స్ ఉంటారు గదండీ! వాళ్ళకి దూరంగా ఉండడం, వాళ్ళకేదైనా అదర్ డిసీజ్‌లున్నా గూడా ఫాస్ట్‌గా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. సో, అన్‌హెల్తీ పర్సన్స్‌కి గూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ జేయడం మంచిది. అండ్ ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ వుమెన్స్, సో, వాళ్ళకి గూడా లోపలున్న పిండానికి గాని, లేదంటే 6, 7 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్న లోపలున్న బేబీకి గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో, అందుకని కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ గూడా జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు ఈ వైరస్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి మన బాడీలో అనంటే ఫీవరు, మజిల్ పెయిన్ బ్యాక్ బోన్ పెయిన్, వాటితో పాటు వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఫ్రీక్వెంట్‌గా ఫీవర్ రావడం, సమ్ డేస్ గడిచిన తర్వాత ఇంక వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. దానితో పాటు ఇది వచ్చిన తరువాత జబ్బు ముదిరిన వెంటనే మనకి ఛాన్సెస్ అనేవి 50-50గా ఉన్నట్లు మనకి సమాచారం అనేది ఇప్పుడు తెలిసింది కొంతవరకు. సో, అయితే దీని నుంచి మనం బయట పడాలి. ఇది మనకి రాకుండా ఉండాలి అనంటే మనం కొన్ని ప్రికాషన్స్ అయితే పాటించాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. కొంచెం స్మోకింగ్, డ్రింకింగ్ ఉన్నవాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌ని కొంచెం దూరంగా పెట్టేసి కొంచెం మంచి ఫుడ్ తీసుకొని స్లీప్ అనేది ఉండేలా చూసుకుంటూ ఉండాలి. అదే విధంగా కొంచెం సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి కొంచెం తగ్గించుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం చాలా మంచిది. దానితో పాటు ఫుడ్ అనేది మంచి ఫుడ్ తినండి రెగ్యులర్‌గా. డైలీ ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో ఒక స్పూను పసుపు ఉంటది కదా! టర్మరిక్ పౌడర్ వేసేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకొని ఉదయం, సాయంత్రం ఈ వాటర్ తీసేసుకోండి. సో, ఇవి పాటిస్తే చాలు. ఇది ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్‌లో ఉన్న ఈ వైరస్ అనేది మన ఇండియాకి రాకుండా ఉండాలని చెప్పి అందరం కోరుకుందాం. థాంక్ యూ.